నమస్తే, నేను సిరి. వైసీపీకి వ్యూహకర్తగా ఐపాక్ టీం అయితే పనిచేసింది. కాకపోతే మనం గతంలో చూస్తే ఆయన గెలవడానికి ఐపాక్ టీం ఎంత కృషి చేసిందో మనం చూసాము. కానీ ఈసారి మాత్రం తను నమ్ముకున్న ఐపాక్ టీం తనను ముంచేసిందని అనుకోవాలి. అయితే ఇప్పుడు ఐపాక్ అయితే లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కొత్తగా ఒక సలహాదారుని జగన్మోహన్ రెడ్డి గారు అయితే నియమించుకోవడం జరిగింది. మరి ఇక ముందు ఈ పార్టీ ముందుకు వెళ్తుందా, లేకపోతే ఇక్కడే దీని పార్టీ పరిస్థితి అయిపోతుందా, అసలు ఏం జరుగుతుంది వైసీపీకి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీకి ఐపాక్ గతంలో 2019 ఎలక్షన్స్లో ఎంత గెలవడానికి ఎంత తోడ్పడిందో మనం చూసాం. ఆ తర్వాత 2023 ఎలక్షన్స్లో చూసుకుంటే అక్కడ ప్రశాంత్ కిషోర్ లేడు. నార్మల్గా ఐపాక్ టీం మాత్రం ఉంది అక్కడ. కాకపోతే గెలవడానికి మాత్రం ఎట్లాంటి సహాయ సహకారాలు అందించలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా జనాల్లో కరెక్ట్గా తీసుకెళ్ళలేదు ఆ పార్టీని అని చెప్పేసి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకనొక టైంలో విసిగిపోయారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే ఉండే. ఇప్పుడు మళ్ళీ కొత్త సలహాదారుని పెట్టుకున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ కొత్త సలహాదారుడు ఎలా ఉండబోతాడు, అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని పార్టీని ముందుకు కొనసాగిస్తారు అసలు? సో ఒకటమ్మా, ఐపాక్ పోయింది, అవినీతి ప్యాక్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే ఎవరైతే ఇప్పుడు ఐపాక్ వ్యవస్థాపకులు ఉన్నారో, ఇటు మీరు చెప్పినట్టుగా ప్రశాంత్ కిషోర్ కానీ లేకపోతే రిషిరాజ్ సింగ్ కానీ వాళ్ళకి పూర్తిగా ఉద్వాసన పలికినట్టుగానే కనిపెడుతుంది. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క రాజకీయ దీనికి సలహాదారుడుగా ఎవరైతే ఇప్పుడు ఈయన తీసుకున్నారో, ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడిని మిథున్ రెడ్డిని కానీ, అలాగే వాళ్ళ బ్రదర్ని కూడా అసలు వాళ్ళ నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికే ప్రజలు ఇష్టపడలే. అసలు అడుగు పెట్టినట్ల దాడులు చేస్తున్నారు. అంటే వీళ్ళు అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, ఇటు అన్ని రకాలుగా ఏ విధంగా చేశారన్నది మనకు తెలుసు. సో అటువంటి సమయంలో అతనికి తీసుకొచ్చి ఆ విధంగా బాధ్యతలు అప్పగించడం అనేది హాస్యాస్పదంగా ఉంది. సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ యొక్క అవినీతి, దుర్మార్గం, అక్రమ సంబంధాల మీద పుట్టిన ఏదైతే ఈ వైసీపీ పార్టీ ఉందో, ఆ వైసీపీ పార్టీకి ఆ వాసనలు, ఆ వ్యవహార శైలి, ఆ యొక్క అటువంటి నేర చరిత్ర ఉన్నవాడు ఉంటేనే వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్గా కనపడుతుంది. సో ఇప్పటికీ ఇంత జరిగి కూడా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయి కూడా ఒక పక్కనేమో ఇటు పెద్దిరెడ్డి కుటుంబం మీద, కుటుంబ సభ్యుల మీద పుంకాలుగా పుంకాలుగా ఎవిడెన్సెస్ అన్నీ బయటకు వస్తున్న సమయంలో వాళ్ళు చేసిన భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ, లేకపోతే ఇటు ఈబీ డిపార్ట్మెంట్లో ఎల్సిటీ బోర్డు మినిస్టర్గా తను చేసిన అన్యాయాలు, అక్రమాలు కానీ, సబ్స్టేషన్ల పేరుతోటి, ఎక్విప్మెంట్ పేరుతోటి. సో అలాగే ఆ యొక్క నియోజకవర్గంలో ఒక హుకుం జారీ చేసి అక్కడున్న ప్రజలందరూ కూడా తను చెప్పిన రేటుకే తనకు పాలు అమ్మాలని, అలాగే తను చెప్పిన రేటుకే తనకు అక్కడ బాగా మామిడి పంటలు ఎక్కువ పండుతుంది, మామిడి తోటలు ఎక్కువ, ఆ మామిడికాయలు అమ్మాలని ఈ విధంగా హుకుం జారీ చేసి ప్రజల్ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టిన అవినీతి ఆనకొండకి మళ్ళీ ఆ విధమైన అధికారం ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది నాకు అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా అధికార ప్రతినిధులుగా చూసారంటే బొమ్మల కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా, జూపూడి ప్రభాకర్ రావు, అలాగే ఆర్ శ్యామల. సో వీళ్ళందరూ ఈ నలుగురు. సో వీళ్ళందరి మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో మొత్తం మీద చూస్తూ ఉంటే ఏంటంటే, సో బహుశా ఇది ఈ యొక్క వైసీపీ పార్టీలో ఇది ఒక మినిమం క్వాలిఫికేషన్స్ అనేది ఈ విధమైన అక్రమ సంబంధాలు కలిగి ఉండడం, ఇటువంటి దుర్మార్గాలు, భూ కబ్జాలు చేయడం అని ఉన్న వాళ్ళకే పదవులు ఇస్తారన్న దానికి మరొకసారి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది మనకి. సో ఇన్ని జరిగి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిలో పరివర్తన లేదు, అతని మాట తీరులో మార్పు లేదు, చేతల్లో మార్పు లేదు. సో ఏ విధంగా మన ఈ వరదల టైంలో విజయవాడలో బిహేవ్ చేశాడు, ఏ విధంగా ఆ యొక్క ప్రకాశం బ్యారేజీని కూల్చడానికి పన్నాగం పన్నాడు, ఏ విధంగా గవర్నమెంట్ వచ్చిన నెల రోజులకే
రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి, ఏదో జరిగిపోతుందని చెప్పి ఢిల్లీ వెళ్ళి గగ్గోలు పెట్టడం ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే అతని యొక్క పర్ఫెక్ట్ ఆ యొక్క ఇన్మెచ్యూరిటీ పాలిటిక్స్లో అతనికి అసలు ఒక పరిపక్వత లేదు, అతనికి అసలు రాజకీయాలు తెలియవు, ఇతను ఒక ఎటువంటి రాజకీయ శూన్యుడు అనేదానికి ఇవన్నీ ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు, క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన చేసుకుంటారు, మన ఓటమికి కారణం ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది. సో ఓకే, ఈ నాయకులందరూ కూడా ఇన్ని తప్పులు చేశారు, ఈ నాయకుల మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, ఇన్ని అవినీతి మరకలు ఉన్నాయి. సో కాబట్టి మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే కాస్తో మంచి పేరున్న నాయకులు కావాలి, సో మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకులు కావాలి, సో క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ ఉన్న నాయకులు మనం తీసుకోవాలి అనే భావన ఎక్కడా కూడా లేకుండా ఎవరైతే ఈ అవినీతి ఆనకొండలు ఉన్నారో, ఈ అవినీతి సామ్రాట్లు ఉన్నారో, వీళ్ళందరికీ మళ్ళీ ఈ పదవులు అంటగట్టడం అనేది ఏంటంటే దీన్ని బట్టి అసలు ఈ పార్టీని అసలు నడిపే ఉద్దేశం అతనికి ఉందా, ఈ విధంగా లేదా పార్టీని ఇంతటితో మూసేయాలనుకుంటున్నాడా, సో అనేది మనకు కూడా మనం ఆలోచించవలసి ఉంది. సో ఇప్పుడు మన బాబు గారు చూసుకుందాం, ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే ఆదిమూలం ఆరోపణలు రాగానే పార్టీ నుంచి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు, అతన్ని తొలగించారు పార్టీ నుంచి. సో ఇతను ఏం చేస్తున్నాడు, దుర్మార్గాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, చెరుకు తోటలు తగలబెట్టి, వరి తోటలు పగలబెట్టి, జనాల మీద కేసులు పెట్టి, జనాల మీద దౌర్జన్యాలు చేసి వాడిని ఒక జైల్లో ఉంటే సురేష్ని చూస్తాకి వెళ్ళాడు, నందిగం సురేష్ని చూస్తాకి వెళ్ళాడు. క్రిమినల్ ఎవడన్నా లోపల ఉంటే వాడిని వెళ్ళి పరామర్శించి వస్తున్నాడు. సో దీన్ని బట్టి అతని మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి, అతని యొక్క మెంటాలిటీ అర్థం చేసుకోవాలి, అసలు అతనికి ఒక ఫండమెంటల్గా ఒక సిద్ధాంతం ఉందా లేదా, ఒక అతని యొక్క వ్యక్తిత్వం ఏంటి అన్నది ప్రస్ఫుటంగా కనబడుతుంది. సో ఏదేమైనా మరి ఈ అవినీతి సామ్రాట్లతోటి ఏం సాధిస్తాడు, ఏం ఒరగబెడతాడు, ఏ విధంగా పార్టీకి అతనికి లబ్ధి పొందుతుంది అనేది డెఫినెట్గా కాలమే సమాధానం చెబుతుంది. సో ప్రజలు కూడా అన్నీ కూడా ప్రతి విషయాన్ని కూడా సున్నితంగా గమనిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా పూర్తిగా ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత ఉండి, ప్రజాక్షేత్రంలో పూర్తిగా భ్రష్టు పట్టి, పూర్తిగా ప్రజల చేత వ్యతిరేకించబడి, పూర్తిగా ప్రజలు పక్కన పెట్టిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి అందలం ఎక్కిస్తున్నాడు. సో వాళ్ళ వలన పార్టీ ఏ విధంగా మనుగడ సాధిస్తుంది, ఏ విధంగా మళ్ళీ పునర్వైభవం వస్తుంది అన్నది కాలమే నిర్ణయించాలి. అలాగే ప్రజలు కూడా వాళ్ళ దే రీథింగ్స్ దెమ్సెల్ఫ్, వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసనమైంది. సో ఇటువంటి నాయకులకు మళ్ళీ మనం ఒత్తాస పలకాలా, ఇటువంటి వాళ్ళ వెనకాల మనం నడవాలా, సో వీళ్ళ వల్ల మన రాష్ట్రానికి మనకి ఒరిగింది ఏంటి, జరిగింది ఏంటి అని వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఏదేమైనా కూడా నాకు తెలిసి ఇంక వైసీపీ గవర్నమెంట్ అనేది మెల్లిమెల్లిగా కనుమరుగైపోతుంది ఇది. సో డెఫినెట్గా కొద్ది రోజుల్లోనే పార్టీలో కూడా ఎవడు మిగిలిన జగన్మోహన్ రెడ్డి తప్పించి. సో చూద్దాం. మీరు ఇన్ని జరిగి ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఇంకా కూడా చూస్తుంటే కూడా తన సామాజిక వర్గానికే పెద్ద పెట్టేస్తున్నాడు. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ కమిటీలన్నీ కూడా మేము తను ప్రకటిస్తూ వస్తున్నాడో మీరు చూడండి ఒకసారి. సో మేజరు వాళ్ళకే ఇస్తున్నాడు, మళ్ళీ తన కమ్యూనిటీకే ఇస్తున్నాడు. సో అంటే మిగతా వాళ్ళు ఎవరో కూడా నాయకులు కాదా, మాట్లాడితే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటాడు. అది మాట వరుసకు మాత్రమే. సో అతని ప్రేమ అంతా కూడా తన వర్గం మీద. సో కాబట్టి చూద్దాం ఈ యొక్క ఏం చేస్తారు, ఐపాక్ని మించి అయినా అద్భుతాలు చేస్తారా, లేకపోతే అతను అపహాస్ పాలు చేస్తారన్నది కాలమే వెయిట్ అండ్ సీ, కాలమే నిర్ణయిస్తుంది. సో మనం దాన్ని గమనిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.